బంగారం, స్వామీజీ చెప్పినప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడే ఉంటే మన ప్రాణాలు పోతాయి. మనం ఈ ఊరి నుంచి తప్పించుకొని పారిపోదాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఒరే, మనం ఇక్కడి నుంచి పారిపోతే ఊరి వాళ్ళందరి ముందు మనకి అవమానం జరుగుతుందిరా అని చెప్పి వసంత అంటుంది. అక్క, బ్రతికేదెవరో చచ్చేదెవరో తెలీదు. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు? మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అప్పుడే మన ప్రాణాలు మనకి దక్కుతాయి. ముక్కు పుడక దక్కకపోయినా కూడా మన ప్రాణాలను మనం కాపాడుకుంటే ఏదో ఒక సీరియల్లో మనకున్న గ్లామర్కి యాక్టింగ్ చేసైనా బ్రతకొచ్చు అని కృష్ణబాబు వసంతతో చెప్తూ ఉంటాడు. అవును కృష్ణ, నువ్వు చెప్పింది కరెక్టే అని నిహారిక అంటుంది. అయితే ఇక ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈ ఊరి నుంచి బయటపడదాం. అక్క, బావ వస్తాడేమో, ఒక్కసారి బావను కూడా అడుగక్క అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఆయన సంగతి తెలిసిందే కదరా, ఇక్కడే ఉందామంటాడు. ఈ విషయం తెలిస్తే ఆయన రచ్చరచ్చ చేస్తాడు. ఆయనకు చెప్పకపోవడమే మంచిది అని చెప్పి వసంత అంటుంది. అయితే మనం వెళ్ళిపోదాం అక్క అని కృష్ణబాబు అంటాడు. వెళ్ళిపోదాంరా, మన ప్రాణాలను మనం కాపాడుకుందాం అని వసంత అంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వెళ్దాం పదండి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అక్క, బావ చూడకుండా నీ లగేజ్ నువ్వు సర్దుకొచ్చుకో, మా లగేజ్ మేము సర్దుకొచ్చుకుంటాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. సరేరా అని చెప్పి వసంత లోపలికి వెళ్తుంది. కృష్ణ, నువ్వు ఆ అవని దగ్గర ఉన్న తాళానికి డూప్లికేట్ తాళం చేయించి కోర్టులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాన్నావు. ఇప్పుడేమో ఊరు వదిలి వెళ్ళిపోదామంటున్నావేంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. బంగారం, అది స్వామీజీ చెప్పిన మాటలు వినకముందు స్వామీజీ చెప్పిన మాటలు విన్నాం కదా. రావి చెట్టు ఎప్పుడైతే పూర్తిగా నలుపు రంగులోకి మారుతుందో చూడటానికి ఒక మనిషి కూడా కనిపించరు, అందరూ కూడా శవాలైపోతారని స్వామీజీ చెప్పారు. ఇంకా నాకు ఆ తాళాన్ని డూప్లికేట్ చేపించాలన్న ఆలోచన లేదు. ప్రస్తుతానికి ప్రాణాలను కాపాడుకోవటమే ముఖ్యం అనిపిస్తుంది అని కృష్ణబాబు అంటాడు. అవును కృష్ణ, సరేలే, నువ్వు చెప్పినట్టుగానే ఎవరు చూడకుండా ఊరి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి నిహారిక అంటుంది. పద బంగారం, మనం కూడా వెళ్ళి మన లగేజ్ సర్దుకుందాం అని కృష్ణబాబు అంటాడు. ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అవని, అక్షయ శ్రీకర్ దగ్గరకు వెళ్తారు. నానా, ఏమైంది అని అక్షయ అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని శ్రీకర్ అంటాడు. బావా, మనమంతా ఒక ఫ్యామిలీ. నీ మనసులో బాధను నీ మనసులో పెట్టుకొని ఇలా బాధపడితే నీకే మంచిది కాదు బావా. అసలు ఎందుకు బాధపడుతున్నావో చెప్పు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవని, నిన్ను ఫస్ట్ నుంచి కూడా మేము చాలా కష్టాలు పెట్టాము, చాలా బాధలు పెట్టాము. కానీ నువ్వు అవేమీ పట్టించుకోకుండా ఊరి బాగు కోసం, అమ్మను కాపాడటం కోసం, ముక్కు పుడకను కాపాడటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా, మీరు అంతా కూడా నా కుటుంబం కోసం నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు బావా అని చెప్పి అవని అంటుంది. అందరం కలిసి సంతోషంగా ఉండాల్సిన సమయంలో అమ్మ ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. అమ్మను కోటలో నుంచి బయటకు తీసుకురావాలంటే నీ ప్రాణాన్ని పణంగా పెట్టాలి. నీ ప్రాణాన్ని పణంగా అమ్మను తీసుకురావటం అంటే నాకు బాధగా ఉంది అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నాన్న, అమ్మకు ఏమీ కాదు. తాతయ్య నానమ్మల పెళ్లి రోజు వేడుకల్లా అమ్మ మాట ఇచ్చిన ప్రకారం నానమ్మను కోటలో నుంచి తీసుకొస్తుంది. మీరు బాధపడకండి నాన్న అని చెప్పి అక్షయ శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. అవును బావా, అత్తయ్యను కాపాడే బాధ్యత నా పైన ఉంది. నేను అత్తయ్యను కోటలో నుంచి క్షేమంగా బయటికి తీసుకొస్తాను అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. అమ్మా అక్షయ, నువ్వు కాసేపు బయటికి వెళ్ళు అని చెప్పి అవని అంటుంది. ఏంటమ్మా, నేను వినకూడని మాటలు ఏదైనా ఉన్నాయా అని అక్షయ్ అంటుంది. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్ని విషయాలు నీకు వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి నేను మీ నాన్నతో మాట్లాడాలి, నువ్వు బయటికి వెళ్ళమ్మా అని చెప్పి అవని అంటుంది. ఇక దాంతో అక్షయ బయటికి వెళ్తుంది. నాకు చెప్పకుండా అమ్మ నాన్నతో ఏం మాట్లాడాలనుకుంటుంది అని అక్షయ కిటికీలో నుంచి అవని శ్రీకర్ ఏం మాట్లాడుకుంటున్నారని చూస్తూ ఉంటుంది. బావా, కోటలోకి వెళ్ళటానికి మనం తాళాన్ని సంపాదించాము, కానీ స్వామీజీ చెప్పారని చెప్పి కోటలోకి వెళ్ళిపోకుండా ఆగిపోయాము. త్వరలోనే స్వామీజీ చెప్పినట్టు తాళం సహాయంతో కోటలోకి వెళ్తాను, అత్తను కాపాడి తీసుకొస్తాను. నువ్వు బాధపడకు బావా అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఆ మాటలను అక్షయ చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఆ తాళం ఏమై ఉంటుంది? అమ్మ ఆ తాళం గురించి నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది అని చెప్పి అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్షయ ఒంటరిగా కూర్చొని అమ్మ తన ప్రాణాన్ని పలంగా పెట్టి నానమ్మను కాపాడాలనుకుంటుంది. కోటలో ఉన్న వసీకర నానమ్మను బంధించింది. నానమ్మను ముక్కు పుడకను బయటికి తీసుకురావటం ఎలా? అమ్మ ప్రాణానికి ఏదైనా అయితే నేను ఈ రూపంలోకి మారి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు అని అక్షయ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా అక్షయ్ దగ్గరకు వస్తారు.
మాకు ఎలాగూ కష్టాలు తప్పట్లేదు. ఊరి సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టాయి. ఏం చెయ్యాలో ఏం తోచక ఆలోచిస్తున్నాము. మీరైనా సంతోషంగా ఉంటారేమో అనుకుంటే మీరేమో నన్ను వదిలి వెళ్ళట్లేదు అని అక్షయ నాగమ్మ చిలకమ్మలను అంటూ ఉంటుంది. నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నేను మీతోనే పంచుకుంటాను కదా. ఇప్పుడు నా బాధ ఏంటో మీకు చెప్తాను వినండి. కోటలో ఉన్న నానమ్మను కాపాడాలని అమ్మ ప్రయత్నం చేస్తుంది. అమ్మ కోటలోకి వెళ్తే అమ్మకు ప్రాణాపాయం. అమ్మకు తెలియకుండా నేను కోటలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ముక్కు పుడకను తీసుకొచ్చి నానమ్మను కాపాడాలనుకుంటున్నాను. రండి వెళ్దాం అని అక్షయ చిలకమ్మ నాగమ్మలకు చెప్తుంది. చిలకమ్మ నాగమ్మలను తీసుకొని అక్షయ దెయ్యాల కోట దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు నిహారిక, కృష్ణబాబు, వసంత ముసుగులు వేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా ఊరి నుంచి బయటికి వెళ్ళాలనుకుంటారు. కృష్ణబాబు, వసంత దెయ్యాల కోట వైపు వెళ్ళబోతూ ఉండగా, కృష్ణ పిచ్చి పట్టిందా ఏంటి? అటు దెయ్యాల కోట ఉందని తెలుసు కదా, అటువైపు వెళ్తే దాంట్లో ఉండే దుష్టశక్తి మనల్ని వెంటాడుతుంది. అటు వెళ్ళటం మంచిది కాదు. ఊరి పొలిమేరకు ఇటువైపు కూడా వెళ్ళొచ్చు కదా, ఇటు వెళ్దారా అని నిహారిక కృష్ణబాబు వసంతను తీసుకొని ఊరి పొలిమేర వైపు వెళ్తూ ఉంటుంది. ముసుగులు కప్పుకొని వెళ్తూ చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. సైలెంట్గా పదండి, ఊరి కుక్కలు విన్నాయంటే మనం దొంగలం అనుకొని కుక్కలు మన వెంట పడతాయి అని చెప్పి కృష్ణబాబు అంటాడు. కుక్కల సంగతి పక్కన పెడితే ఊరి వాళ్ళు విన్నారే అనుకో, వేదవతి గారి కుటుంబ సభ్యులు పారిపోతున్నారని తల ఒక మాట అంటారు. అప్పుడు మన పరువు పోతుంది. ఊరి వాళ్ళకు కనిపించకుండా ముందు ఈ ఊరి నుంచి బయటపడాలి. అప్పుడే మన ప్రాణం మనం కాపాడుకుంటాం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక కృష్ణబాబు, నిహారిక, వసంత ముసుగులు కప్పుకొని లగేజ్ తీసుకొని ఊరి నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా పెద్దిరాజు దెయ్యం గెటప్లో వచ్చి నిహారిక కృష్ణబాబుల ఎదుట నుంచుంటాడు. దెయ్యం గెటప్లో ఉన్న కృష్ణబాబును చూసి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటారు. నేను దెయ్యాన్ని అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. నీకు ఇక్కడేం పని అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఈ టైంలోనే పొలిమేరల్లో నా అక్కలు, వదినలు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటాము అని చెప్పి దెయ్యం గెటప్లో ఉన్న పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. మమ్మల్ని పోనివ్వు, మాకు ఈ ఊర్లో ఉండాలంటే భయంగా ఉంది, మేము నిన్నేమీ చేయము అని కృష్ణబాబు అంటాడు. ఊరి సమస్య వదిలే వరకు మీరెవరూ కూడా ఊరి నుంచి కదలటానికి వీల్లేదు అని చెప్పి దెయ్యం గెటప్లో ఉన్న పెద్దిరాజు నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటాడు. మర్యాదగా వెళ్తారా లేదంటే నా చేతుల్లో చస్తారా అని చెప్పి దెయ్యం గెటప్లో ఉన్న పెద్దిరాజు అంటూ ఉంటే, వద్దులే వెళ్తాము అని చెప్పి కృష్ణబాబు, నిహారిక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక పెద్దిరాజు దెయ్యం గెటప్లో నిహారిక కృష్ణబాబుల వెనక పరిగెత్తూ ఉంటాడు. ఇక కృష్ణబాబు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటి ముందు పడతారు. ఎదురుగా అవని, శ్రీకర్, ప్రసాదరావు నిల్చొని ఉంటారు. ఏం చేస్తున్నారు మీరు అని ప్రసాదరావు కోపంగా అడుగుతూ ఉంటాడు. నానా, ఇప్పుడే అన్నం తిన్నాం కదా, వాకింగ్కి వెళ్ళాం అని కృష్ణబాబు అంటాడు. వాకింగ్కి వెళ్ళారా? అయితే ఆ చేతిలో లగేజ్లేంటి బాబు అని పెద్దరాజు అంటూ ఉంటాడు. అది అది అని కృష్ణబాబు అంటాడు. మర్యాదగా నిజం చెప్పండి, మీ మొహాలు వాకింగ్ చేసే మొహాలా అని శ్రీకర్ అంటాడు. ఊరిలో దుష్టశక్తి ఉందని, ఊరిలో ఉన్న వాళ్ళంతా కూడా చచ్చిపోతారని స్వామీజీ చెప్పారు కదా, అందుకే భయపడి ఊరి నుంచి పారిపోతున్నాం అని కృష్ణబాబు అంటాడు. అయినా మీరే కదా మామయ్య గారు వెళ్ళిపోండని కోపం వచ్చినప్పుడల్లా అంటున్నారు అని చెప్పి నిహారిక అంటుంది. మరి వెళ్ళలేదేంటి, తిరిగి వచ్చారేంటి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఏముంది మావయ్య, ఏదో దెయ్యం వెంటపడి ఉంటుంది అని చెప్పి పెద్దిరాజు అంటాడు. దెయ్యం వెంటపడిందా, వీళ్ళే పెద్ద దెయ్యాలు అని ప్రసాదరావు అంటాడు. అప్పుడు నానా నిజం చెప్తున్నాం, దెయ్యం ఏముందంటే అని కృష్ణబాబు అంటూ ఉంటే అప్పుడు పెద్దిరాజు ఊరి సమస్య పోయే వరకు ఊరి నుంచి ఎవరు కదలకూడదందా అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా ఇదే అన్నది బావా, నీకెలా తెలుసు అని కృష్ణబాబు అంటాడు. నాకు అలానే తెలిసిపోతాయిలే అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. రాత్రి సమయంలో ఎవరు చూడకుండా దొంగల్లా వెళ్ళటం ఎందుకు, తెల్లారిన తర్వాత దొరల్లాగే వెళ్ళండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అయితే రేపు వెళ్ళిపోతాం మోయ అని నిహారిక అంటూ ఉంటుంది. ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఊరి నుంచి మనం బయటికి వెళ్ళామంటే వేదవతి గారి కుటుంబం భయంతో వెళ్ళిపోయారని ఊరి వాళ్ళ ముందు పరువు పోతుంది. ఊరి సమస్య తీరే వరకు ఎవరు ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు అని చెప్పి అవని అంటుంది. అవని, ఎందుకు అవని మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు అని చెప్పి నిహారిక అంటుంది. నేను ఎవరి ప్రాణాలతో చెలగాటం ఆడట్లేదు. అత్తయ్యను 15వ తారీఖు లోపు కోర్టులో నుంచి బయటికి తీసుకొస్తాను, ముక్కు పుడకను కూడా తీసుకొస్తాను, మీరెవరూ కంగారు పడకండి, మీ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి అవని అంటుంది. ఇక దాంతో ఏమీ మాట్లాడకుండా కృష్ణబాబు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు.
బంగారం, దెయ్యాన్ని చూసినప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది. ఒక క్వార్టర్ వేసి పడుకుంటేనే నిద్ర పట్టేలా ఉంది. లేదంటే నిద్ర కూడా పట్టలేదు అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు. అయితే వెళ్ళి క్వార్టర్ తెచ్చుకోపో అని నిహారిక అంటుంది. కోట్రా, అమ్మో ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తే దెయ్యం వెంట పడుతుందేమో అని కృష్ణబాబు అంటాడు. ఇదంతా కూడా పెద్దిరాజు చాటుగా ఉండి చూస్తూ ఈ మాత్రం భయం మీలో ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు అక్షయ కోట దగ్గరికి నాగమ్మ చిలకమ్మలను తీసుకొని వెళ్తుంది. వేదవతిని వశీకర బంధించి ఉంచుతుంది. వశీకర క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుంది. నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా కోట దగ్గరకు వెళ్ళగానే అక్షయ్ వైపు తిరిగి చూస్తూ ఉంటారు. నాకు కోటలోకి వెళ్ళటానికి ప్రవేశం లేదు, మీరు కోటలోకి వెళ్ళొచ్చు, కోటలోకి వెళ్ళి ముక్కు పుడకను త్వరగా తీసుకొని బయటకు వచ్చేసేయండి, ఆ వశీకర కంట పడకండి, ఆ వశీకర కంట పడితే మీ ప్రాణాలు పోతాయి, మీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదనుకుంటేనే మీరు లోపలికి వెళ్ళండి, ప్రాణానికి ప్రమాదం అనిపిస్తే వెంటనే కోటలో నుంచి బయటకు వచ్చేయండి అని చెప్పి అక్షయ నాగమ్మ చిలకమ్మలకు చెప్తూ ఉంటుంది. ఇక రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ కోట బయట నుంచొని చూస్తూ ఉంటుంది. వశీకర అక్షయ్ను చూస్తుంది. అక్షయ ఇంత రాత్రి సమయంలో కోట దగ్గరికి ఎందుకు వచ్చింది, దీని ప్రాణాన్ని ఇదే పలంగా పెట్టబోతున్నట్టుంది, అందుకే కోట దగ్గరకు వచ్చింది, దీన్ని బంధిస్తాను అని చెప్పి వశీకర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అక్షయ కోట బయట నుంచొని అలానే చూస్తూ ఉంటుంది. అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ కోట వైపు వస్తూ ఉంటారు. ఇంత రాత్రి సమయంలో మనకు చెప్పకుండా అక్షయ్ ఎక్కడికి వెళ్ళుంటుంది బావా అని చెప్పి అవని అంటుంది. ఇక అవని శ్రీకర్ అక్షయ్ కోసం వెతుకుతూ ఉండగా అక్షయ పరిగెడుతూ ఉంటుంది. అక్షయ వెనక వశీకర పరిగెడుతూ ఉంటుంది. ఇక అక్షయ అలా వశీకరను చూసి భయపడి పరిగెత్తుకుంటూ ఒక దగ్గర కింద పడి స్పృహ కోల్పోతుంది. ఇదంతా కూడా వశీకర చూస్తూ, అక్షయ, నిన్ను ఎవరూ చూడకుండా ఇక్కడికిక్కడే మాయం చేసి కోటలో ప్రత్యక్షమయ్యేలా చేస్తాను, నీ చేత ముక్కు పుడకను వెతికిస్తాను, ముక్కు పుడక నా సొంతం అయిన తర్వాత నిన్ను చంపేస్తాను అని వశీకర మనసులో అనుకుంటూ కింద పడిపోయిన అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే అవని శ్రీకర్ వశీకర్ను చూస్తారు. బావా అటు చూడు అని అవని శ్రీకర్కి చూపిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.